మున్సిపల్ ఎన్నికలకు ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో క్యాంపెయిన్ ను అన్ని పార్టీల నేతలు స్పీడప్ చేశారు. ప్రత్యర్థులపై విమర్శలతో పాటు వరుస హామీలతో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. పట్టణాల్లో నేతల ప్రచార రథాలతో ఎన్నికల సందడి నెలకొంది. కేంద్రం నుంచి మోదీ నిధులు ఇస్తే వాటిని తెచ్చింది తానే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ సర్కార్ పేదల భూములను కబ్జా చేసిందన్నారు. వారికి ఓట్లేస్తే డ్రైనేజీల్లో వేసినట్లే అన్నారు. కాంగ్రెస్ కూడా ఎందుకు ఓటేయాలన్నారు బండి సంజయ్. ఒక్క హామీనైనా పూర్తిగా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీలకు 5 పైసలైనా ఇచ్చిందా అంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి. కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి ప్రచారంలో పాల్గొన్నారు బండి సంజయ్. ఇప్పుడు మా బాధ ఏంటంటే పైసలు ఇచ్చేది మేమే, మాకేమో మాయమాటలు చెప్పరాదే, అబద్ధాలు చెప్పరాదే, దొంగ హామీలు ఇయ్యరాదే, మీరేమో మాకు ఓటేరా. ఇవాళ మాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పన్నులు పెంచకుండా నిధులు నేను తీసుకొస్తా. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడాడు కాబట్టే ఇప్పుడు కుంభకోణాల నుంచి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కాపాడుతున్నారన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన బీజేపీ చీఫ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అక్కడే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, ఏ పత్రాలు కాలిపోయాయో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫైర్ యాక్సిడెంట్ ఘటన కాంగ్రెస్ సృష్టించినట్లు అనుమానాలున్నాయని చెప్పారు. ఓటుకు నోటు కేసులో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ రక్షించింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుంభకోణాలన్నింటిలో కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు రక్షించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు అనుమానంగా ఉంది. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్, ఫోన్ ట్యాపింగ్ కేసుని పక్కకు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్నారు. హామీలను అమలు చేయటం అంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే హామీలను సర్కార్ అమలు చేస్తుందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏండ్లయిందమ్మా. ఏమైనా జరిగిందా? ఒక్కటైంది బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ కూడా అది రాదు, బస్సు రాదు, కాలు పెడదామంటే జాగా దొరకది. ఆ బస్సు కథ కూడా ఎట్లా అంటే భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. కమ్యూనిస్టు విలువలతో సమాజానికి ఉపయోగపడే అభ్యర్థులను గెలిపించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నాయకులగూడెం గ్రామంలో సిపిఐ పార్టీని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కమ్యూనిస్టు అభ్యర్థి కోసం పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి నాగరాజేశ్వరి దంపతులను అభినందించారు ఎమ్మెల్యే. కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రజలందరూ కూడా ఈ అమ్మాయిని గెలిపిస్తామని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఆమెను గెలిపించడం ద్వారా అరుణ్ గారిని కమ్యూనిస్టు విలువలని కాపాడాల్సిన అవసరం ఉందని, అటువంటి మంచి కమ్యూనిస్టులు ఉంటే సమాజానికి ఉపయోగం అని చెప్పి తెలియజేస్తూ నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపాలిటీలో బీజేపీ కీలక నేతలతో ఎన్నికల ప్రచారం చేపట్టారు. బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని దర్శించుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ నాయకులు. ఇవాళ బాసరలో అమ్మవారిని దర్శించుకొని పూజలు జరిపారు మహారాష్ట్ర అమరావతి మాజీ ఎంపీ నవనీత్. బైన్సా పట్టణంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మాజీ ఎంపీ నవనీత్. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మాజీ ఎంపీ నవనీత్ కౌర్. ప్రచారానికి గడువు దగ్గర పడుతూ ఉండటంతో అన్ని పార్టీల నేతలు స్పీడ్ పెంచారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.